ఇక్కడ చూసారా బ్లాక్ మార్క్స్, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. లివర్ మార్పిడి చేయాలి. ఎవరైనా లివర్ దానం చేస్తే తప్ప మీ అమ్మాయి సర్వైవ్ కావడం చాలా కష్టం. డాక్టర్ గారు, ఉదయాన్నే ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది సార్. ఈ పేషెంట్ కి లివర్ కావాల్సిన విషయం వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాను. మా అబ్బాయి ఎటు బ్రతికే అవకాశం లేదు కాబట్టి లివర్ డొనేట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు సార్. మా అమ్మాయికి ఎవరో లివర్ డొనేట్ చేశారని చెప్పారే, మేము ఒకసారి వారిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. నిన్ను చూడాలని ఉంది డార్లింగ్. నేను నచ్చలేదా? ఏమండి, వాడు మన అబ్బాయిలా ఉన్నట్టున్నాడే. ఒరే బాబు. హాయ్ డాడీ. హాయ్ మమ్మీ. ఏ తమ్ముడా. రే షేక్ హ్యాండ్ల తర్వాత కానీ ఇంత పెద్దిల్లు పెట్టుకుని రోడ్డు మీద కూర్చోవడం ఏంటి? రోడ్డు మీద కూర్చుని మందు కొట్టడం ఏంటి? ఏంట్రా? ఇంట్లో నా భార్య డాన్స్ నేర్చుకుంటుంది డాడీ. ఓడలు లోపల డాన్స్ నేర్చుకుంటే నువ్వు బయట కూర్చుని మందు కొట్టడం ఏంట్రా? 5th ఫ్లోర్ లో కొట్టొచ్చు, 10th ఫ్లోర్ లో కొట్టొచ్చు, కిచెన్ లో కొట్టొచ్చు, బాత్రూమ్ లో కొట్టొచ్చు. ఓడలు ఇల్లంతా తిరిగి డాన్స్ నేర్చుకోదుగా. డాన్స్ మాస్టర్ కూడా ఉన్నాడు డాడీ. వాడు లోపల ఉండడానికి నువ్వు బయట కూర్చోవడానికి సంబంధం ఏంటి? డాన్స్ మాస్టర్ నా భార్య బాయ్ ఫ్రెండ్ డాడీ. అయితే డాన్స్ ప్రాక్టీస్ తర్వాత ఇద్దరు 2 hours లవ్ చేసుకుంటారు. రాంగ్ రూట్. అదో రకం సంబంధం. ముగుణ్ణి పక్కన పెట్టుకుని బాయ్ ఫ్రెండ్ తో సరసాలాడలేదు కదా, గదిలో ఫ్రీగా ఉండలేదు కదా, అందుకే బయట కూర్చున్నాను డాడీ. మొదట్లో నేను మీలాగే షాక్ అయ్యాను డాడీ. బాధపడ్డాను, స్టన్ అయ్యాను, ఏడ్చాను, మెంటల్ వచ్చింది. కానీ ఇది వాస్తవం అని తెలిసిన తర్వాత నేను కూడా వాస్తవంలోకి రావాలిగా డాడీ.
నేనుండంగా మరో మగాడితో ఉంటావా రాస్కల్ అని అన్నాననుకో, సరేనండి మీతోనే ఉంటాను, నన్ను 24 గంటలు సంతోష పెడతారా అని అడుగుతుంది. ప్రపంచంలో ఏ మొగుడైనా పెళ్ళాన్ని మంచం దిగనేయకుండా 24 గంటలు సంతోష పెడతాడా? అందుకే నా భార్యను సంతోష పెట్టేవాడు బయటికి వెళ్ళేదాకా నేను ఎలా బయట కూర్చొని ముందు కొడుతుంటాను డాడీ. అదిగో లోపల నా భార్యను వాడు సంతోష పెడుతున్నాడు. డాడీ డాన్స్ చూశారు కదా, ఓన్లీ డాన్స్ అయితే నేను నేర్పేవాడిని, కానీ డాన్సింగ్ ఒక్కటే కాదు కదా. ఏంటి డాడీ అలా చూస్తున్నారు? నాకు డాన్స్ రాదనుకున్నారా? బ్రహ్మాండంగా వేస్తాను డాడీ, ఇప్పుడే చేసి చూపిస్తా ఉండు. నీకు చేతకపోతే చెప్పు, 10 లక్షలు పడేసైనా మర్డర్ ఏం చేస్తాను. ఇంట్లోంచి బయటకు గెండి, విడాకులు ఇచ్చాయి. చిన్న తప్పుకే పెళ్ళాన్ని మర్డర్ చేస్తారా నాన్న? చిన్నప్పుడు నేను తమ్ముడు ఎన్ని తప్పులు చేయలేదు. తమ్ముడు దొంగతనాలు చేసేవాడు, డాడీ మర్డర్ చేశాడా అమ్మా? 10th క్లాస్ తప్పాను. నా కొడక నీకు చదువు రాదు అని చదువు మానిపించావా? ట్యూషన్ చెప్పించావు, 10th పాస్ అయ్యా, MBA చదివా, పెద్ద జాబ్ వచ్చింది. నన్ను బుద్ధిమంతుడిగా మార్చుకున్నావుగా నాన్న, అలాగే నా పెళ్ళాన్ని బుద్ధిమంతుడిగా మార్చుకుంటా. పరాయి మొగాడితో తిరిగితే జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, ఎయిడ్స్ వస్తుంది, దానికి మందులు కూడా ఉండమని నచ్చ చెప్పుకుంటా. ఇన్ కేసు తిరుగుతుంది, ఎన్నాళ్ళు తిరుగుతుంది? 10 ఏళ్ళు 15 ఏళ్ళు, దానికి 50 ఏళ్ళు వస్తాయి, ఇంట్లోనే ఉంటుందిగా, ఇక బయటికి వెళ్దగా, దానికే మర్డర్ చేస్తారా? నా కొడక, పెళ్ళాం దెబ్బకి నీకు పిచ్చెక్కింది, 2 పెగ్గలేసుకు పడుకో, దాని సంగతి నేను చూసుకుంటాను. సంతోషంగా లేను, అందుకే ఇతనితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. తప్పేంటి తప్పేంటి చెప్పండి. నమస్కారం ఎస్ఐ గారు, సాగర్ కాలనీలో వ్యభిచారం జరుగుతోంది. హౌస్ నంబర్ 46, ముద్దు కృష్ణ గారి ఇల్లు. ఎస్, మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి? మీరిద్దరూ తప్పుడు పని చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ వెధవెవడు? ఆ వెధవన్ నేనే, నీ మామ వెధవన్. నా కొడుకింట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు నేనే ఇన్ఫార్మ్ చేశా. వ్యభిచారం చేస్తున్నది నా కోడలు నీరజ అని రిపోర్ట్ ఇచ్చా.
ట్రంక్ మొగుడిని డైరెక్ట్ గా ఇంటికే రప్పించుకుంటోంది అని చెప్పాను. నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? నీ కూతురు లాంటి దాని మీద ఇలాంటి నిందలేస్తావా? ఇన్స్పెక్టర్ గారు, ఆయనకి పిచ్చి బట్టి ఏదో మాట్లాడుతున్నాడు. మేమిద్దరం రూమ్ లో కాకుండా రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకోవాలా? మీ స్నేహితులం. ఈ టైంలో పెళ్లాంతో పాటు మొగుడు బెడ్రూమ్ లో ఉంటేనే దాన్ని దాంపత్యం అంటారు. ఎవడి పెళ్లాంతోనో నీలాంటి వాడు బెడ్రూమ్ లో ఉంటే దాన్ని దాంపత్యం అంటారు. కృష్ణ గారు, మీ భార్యను అరెస్ట్ చేసాం, ఒకసారి స్టేషన్కి రండి. బెయిల్ ఇచ్చి మీ వైఫ్ని తీసుకెళ్ళచ్చు. బెయిల్ నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇవ్వండి. ఇస్తే ఇద్దరికి బెయిల్ ఇవ్వండి, లేదంటే ఇద్దరం కలిసి జైలుకి వెళ్తాం. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. అసలు మీ మీడియా వాళ్ళు మా పర్సనల్ లైఫ్ లో కూడా ఎందుకు ఎంటర్ అవుతారు? నిజాలు తెలుసుకుందామని వచ్చామండి. మీకు నిజం కావాలి అంతే కదా? ఇతనే నా బాయ్ ఫ్రెండ్. మా ఇద్దరి మధ్యన అవినాభావ సంబంధం. అవినాభావ ఇతను లేకపోతే నేను బతకలేదు. I love him so much.